హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ రాజ్ బ్లాగ్స్ అండి. టుడే రెసిపీ వచ్చి వెజిటేబుల్ పులావ్. వీటిని రాయలసీమ సైడ్ వెజిటేబుల్ రైస్ లేదంటే వెజిటేబుల్ బిర్యానీ అంటారు. వెజ్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వెజిటేబుల్ రైస్ కనేసి నేనైతే రైస్ ముందుగానే నానబెట్టుకునేసినాను. అది ఎంత నానబెట్టుకున్నాను ఏమనేది లాస్ట్లో చెప్తాను. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, అలాగే 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వీటిని బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల కింద అడుగు అనేది మాడకుండా ఉంటుంది. రైస్ అలాగనే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఆయిల్ వేయడం వల్ల కూడా రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. అన్నము ముద్ద ముద్దగా అవ్వకుండా చేతికి అంటుకోకుండా చాలా బాగుంటుంది. అందువల్ల 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి వేయించుకున్నాక అందులోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక అది కొద్ది వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అందులోకి టమాటా ముక్కలు, అలాగే గుప్పెడు పుదీనాకులు, తర్వాత కొత్తిమీర వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. పుదీనా ఆకులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పుదీనా ఆకులు వేసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ టమాటాలు కూడా కాస్త మగ్గాక ఇంకా కూరగాయలు అంటే నేను వచ్చి ఆలుగడ్డ అలాగే క్యారెట్ వేసుకున్నాను. మీరు బీన్స్, మీల్ మేకరు, బఠానీలు వేసుకుంటే కూడా, నెక్స్ట్ కాలీఫ్లవరు ఇలాంటివి వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకొని తగినంత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్కు ఉండే మూత, విజిల్, అలాగే కుక్కర్ మూతకుండే విజిల్ లెదర్ తీసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కాయ అనేది తొందరగా ఉడికిపోతుంది, అడుగు మాడకుండా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. వేగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కాయనైతే వేగించుకోవాలి. వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా కారం, అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందువల్ల నేను కారం అయితే తక్కువగా వేసుకున్నాను. మీరు తినే స్పైసెస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి మనం బియ్యము, అంటే నేను ఫస్ట్లో చెప్పాను కదా ఎంత బియ్యం అనేసి. బియ్యం అనేది నేను 1 కప్పు, అంటే 1 కప్పు కొలతతో 2 కప్పులు రైస్ తీసుకున్నాను. 2 కప్పుల రైస్కి 3 సార్లు వాష్ చేసి 2 కప్పులకి 4 కప్పుల వాటర్ అనేది రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకొని 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అని చెప్పినాను కదా, అయితే అది పోసుకోవాలి. చూడండి, నేను ఈ కప్పు కొలతతో 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పులు అయితే వాటర్ పోసుకొని వాటిని బాగా కలుపుకొని టేస్ట్ అంతా, అంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడైతే ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా లెదర్ని ముందుగా నానబెట్టుకుంటేనే మనకి విజిల్ బాగా వస్తుంది, అందువల్ల లెదర్ నానబెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ మూతకి లెదర్ వేసి విజిల్ కూడా వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకొని తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అందులోని గాలంతా పూర్తిగా నార్మల్గా పోయిన తర్వాత చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి లైక్ చేస్తే ఇంకొన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో, చాలా బాగా వచ్చింది.